నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పం దిశగా చర్యలు వేగం పుంజుకున్నాయి. పెన్నా సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2017 నాటికి ఈ 2 బ్యారేజీలు నిర్మాణం పూర్తి చేసి సాగు, తాగునీటి కొరత తీర్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థితుల నుంచి నెల్లూరు జిల్లాను బయటకు తేవాలనే సంకల్పంతో పెన్నా సంగం బ్యారేజీ నిర్మాణ పనులకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో సోమశిల జలాశయంలో నీటి నిల్వ పెంచి పెన్నా, సంగం ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించాలనే వీటి ముఖ్య ఉద్దేశం. 2008లో పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించినా ఆశించిన మేర ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత పెన్నా, సంగం బ్యారేజీలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణకు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షిస్తూ వస్తున్నారు. 2008 జులైలో పెన్నా నది బ్యారేజీపై నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 148 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభించగా వ్యయం మరో 50 కోట్లు పెరిగింది. ఇప్పటి వరకు 53 పిల్లర్స్కు గాను 43 పిల్లర్సు ఇప్పటికే పూర్తయ్యాయి. సంగం బ్యారేజీ పనులు 2008 సెప్టెంబర్లో 122 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించారు. తొలుత బ్యారేజీ పొడవు 846 మీటర్లు ఉండగా ప్రస్తుతం 1195 మీటర్లకు పెంచి వ్యయాన్ని మరో 45 కోట్ల రూపాయలకు పెంచారు. సంగం బ్యారేజీ పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. పనుల పురోగతిపై రైతుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తే మేలు కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుండగానే నారాయణ గారు చొరవతోటే మళ్ళీ గుత్తేదారికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ గుత్తేదారిని మార్చితే కానీ ఇప్పుడు మళ్ళీ పనులు ఆరాకొరగా జరుగుతున్నాయి. ఇక్కడ నీరు స్టోరేజ్ చేసే కానీ ఇప్పుడు పరిస్థితి అయితే దాదాపు 10 లక్షల ఎకరాలకి ఇది జీవనోపాధి అయింది. సంగం అనకట్ట బ్యారేజ్ 100%, 200% మాకు బ్యారేజ్ అవసరం. బ్యారేజే మాకు ముఖ్యం. మాకు పెన్నా, సంగం బ్యారేజీ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి నారాయణ చెప్పారు. ఎటువంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశ ప్రకారం నెల్లూరు బ్యారేజీ 53 స్లాబ్స్ చేయాల్సి ఉంటే 43 స్లాబులు పూర్తి చేశారు. రేపు మార్చికి యాక్చువల్గా పని పూర్తవుతుంది. గేట్లు కూడా 4 తెచ్చి బిగిస్తున్నారు. మిగతా గేట్లు కూడా త్వరలో పూర్తి చేస్తారు. అదే సంగం బ్యారేజ్ కూడా ఇదే విధంగా దాదాపు 40% పూర్తయింది. అది కూడా మార్చి కానీ ఏప్రిల్, మేలో పూర్తి చేసి ఖచ్చితంగా ఈ 2, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఇసుక బస్తాలు వేసి నీళ్ళు నిలుపుతున్నారు. అటువంటి పరిస్థితి పోతే స్టెబిలైజేషన్ వస్తుంది. అందువల్ల వీలైనంత తొందరలో రేపు మార్చికి నెల్లూరు బ్యారేజ్ని ఓపెన్ చేసి జూన్ ఆ ప్రాంతం లోపల సంగం బ్యారేజ్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ పనులు 40% మేర పూర్తయ్యాయి. 2017 జూన్ నాటికి 2 ప్రాజెక్టులను పూర్తి చేసి కర్నూలులో తాగు, సాగునీటి కష్టాలను తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.